విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఈ బుల్డోజర్ గురించి సాక్షి పేపర్ ప్రధాన ఐటెంగా పెట్టింది బ్యానర్ ఐటెం. బుల్డోజర్ అంటే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు. దానిపైన పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన, ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వం ఒక రకంగా తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్య ప్రజల ముందు తల వంచుకొని తప్పైందని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడ ఏవి రంగనాథ్ గారని, దానకిషోర్ గారు, నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో సహా ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా సంజాయిషి అది, మేము మీ జోలికి రాము, ఇగో ఈ పద్ధతి కథ అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అందుకే బుల్డోజర్లకి బ్రేక్ పడ్డదట. ఈ బ్రేక్ ఎందుకు పడ్డది, అసలు ఈ బుల్డోజర్లు ఎట్లా వచ్చినాయి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే స్టార్టింగ్ నుంచి హడావిడిగా హైడ్రా అని పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా పెట్టారు, బాగానే ఉంది. హైడ్రాతోని హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు లోపట ఉన్న చెరువులు కానీ, కుంటలు కానీ, నాలా ల్యాండ్స్ కానీ ఇట్లాంటి అన్నిటిని పరిరక్షించాలి, కబ్జాలకు గురి కాకుండా అని. ఇప్పటివరకు అయిన కబ్జాలు ప్లస్ కబ్జాలను పరిరక్షించడం, ఇప్పటివరకు ఉన్న మిగిలి ఉన్న దాన్ని పరిరక్షించడం, కబ్జాలు అయిన దాన్ని కూడా రికవరీ చేయడం అనేది పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉండాలి, అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసలు ఎంత వెడల్పు ఉండేది గతంలో, దాంట్లో ఎంత కబ్జా అయింది, కబ్జా అయిన వాళ్ళకి అసలు ఇంటికి పర్మిషన్లు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తారా, ఆ కబ్జా అయిన కాలనీలలో ఆ కుంటలు చెరువులు కబ్జా చేసి కట్టుకున్న ఇళ్ళకి మధ్యలో మన ప్రభుత్వాలు ఏమైనా రోడ్లు వేసినాయా, డ్రైనేజీలు వేసినాయా, కరెంటు సప్లై ఇచ్చినాయా, వాటర్ కనెక్షన్లు ఇచ్చినాయా అనేది ఒక విధానం లేదు. ఇట్లా కేటగిరీ వైజ్ చేసుకొని వీళ్ళని ఏం చేయాలి, ఏ రకమైన పద్ధతిలో వీళ్ళని ఖాళీ చేపియాలి, వాళ్ళకి పరిహారం ఏంది, అసలు ఇవ్వాలా లేదా, ఏ పద్ధతి, అనుమతులు ఉన్న వాళ్ళకి ఎట్లా, అనుమతులు లేని వాళ్ళకి ఎట్లా అనేది ఒక విధానము పాడు లేకుండా అడ్డగోళ్ళుగా బుల్డోజర్ ఇచ్చి హడావుడిగా హైడ్రా అని చెప్పి హైప్ చేసిండు. హైప్ చేసేటప్పటికి ఏమైందంటే సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్కన్వేషను ఒక రోజులోనే కుప్పకూల్స్తే అబ్బా రేవంత్ రెడ్డి మస్తు చేస్తాడు, ఇది చాలా బాగుంది, చెరువులు కబ్జా చేసినోడు అది సినీ నటుడా విఐపియా పక్కన పెట్టి దమ్మును కూల్చుతున్నా అనుకున్నాడు. ప్రజలు చప్పట్లు కొట్టారు. వాస్తవంగా స్టార్టింగ్లో ఎవరైతే ప్రజలు చప్పట్లు కొడతారో ఆ చప్పట్ల కాగతాలకి ప్రజలు ఇళ్ళమేపడ్డాడు వచ్చి, సామాన్య ప్రజలు ఇళ్ళమేపడి ఎక్కడికక్కడికి కూల్చుతుంటే అప్పుడు ఈ చప్పట్లు కొట్టిన చేతులే చీపురు కట్టలు పట్టుకున్నాయి. చీపురు కట్టలు పట్టుకొని తిరగబడ్డారు. తిరగబడ్డాక కూడా బుకాయించిండు రేవంత్ రెడ్డి గారు. లేదు నేను ఆపను, ఎవడు అడ్డు వచ్చిన ఆపను, హరీష్ రావు, కేటీఆర్, సబితాయేంద్ర రెడ్డి ఫామ్ హౌస్లు కోల్తాయని ముసుకేసుకున్నారు, హైడ్రా ముసుకేసుకున్నారు అన్నాడు. ప్రజలు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకున్నారు. మరి వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయని తెలుసు, వాళ్ళు ముసుకేసుకున్నారు అని తెలిసాక వాళ్ళ ఫామ్ హౌస్ల దగ్గర పోకుండా మా కొప్పల దగ్గర ఎదుకు వస్తాను, చిన్న గూళ్ళు కట్టుకొని బతుకుతుంటే కొనుక్కొని అని అట్లా కూడా నెగిటివ్ అయింది. అట్లా నెగిటివ్ అయిన తర్వాత ఇదంతా జరిగే ప్రస్థానంలో తెలంగాణ భవన్కు పోయారు మూసీ బాధితులు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పోయి కేసీఆర్ ఎక్కడుండని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇక దాంతో తలకెక్కిన మత్తు దిగింది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఏం చేయాలనే ఆలోచన బట్టి ఇక నష్ట నివారణ చర్యలపై చేపట్టారు. మొత్తానికైతే హైడ్రాకి, బుల్డోజర్లకి బేకులు పడ్డాయట. ఇప్పట్లో నిర్మాణాలు కూల్చివేతలు వద్దని ప్రభుత్వ నిర్ణయం, వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి. ఇదే మనం అనేది, అసలు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలే, దానికి విధి లేదు, విధానం లేదు, ఏది లేకుండా వదిలేరు, బదనాం అయిపోయారు ప్రజల్లో, పూర్తి బదనామయ్యారు, మామూలు బదనాం కాలే. ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడం ఏంది దరిద్రంగా వ్యవస్థని, అంటే వ్యవస్థ ఏర్పాటు కాకుండా ఏం చేయాలో తెలియకుండా పోయి కూల్చారని కాదు దాని అర్థం. మనం పెట్టిన వ్యవస్థ ఏంది, వ్యవస్థకున్న విధి విధానాలు ఏంది, ఆ కూల్చే బాధితులు ఎవరు, ఆ బాధితులకి నష్టమైంది కష్టమైంది చూడకుండా మీరు పంపించారనే అర్థం. ఇక అంతా అయ్యాక చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే కార్యక్రమం ఇవాళ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారట. దానిపైన దృష్టి పెట్టారు. ఈ దృష్టి ఎప్పుడు పెట్టాలి, మీరు హైడ్రా ఏర్పాటు చేసిన నెక్స్ట్ డేనే పెట్టాలి. హైడ్రాపై దృష్టి పెట్టారు. ఈలోగా చెరువులు సర్వే పూర్తి చేయాలనే సర్కార్ ఆదేశం. సుమారు 3 నెలల పాటు ఈ కసరత్తు కొనసాగే ఛాన్సు. అంటే 3 నెలలు పట్టిద్దట. చెరువులు ఎక్కడున్నాయి, వాటిలో ఇండ్లు ఏమున్నాయి, వాటికి పర్మిషన్లు ఏమున్నాయి, కథ అంతా తెలుసుకొని హైడ్రా కూడా పూర్తిగా విధి విధానాలు ఖరారు చేసుకొని పోవాలి. 3 నెలలు పెట్టే కార్యక్రమాన్ని 3 గంటల్లో పోయి బుల్డోజర్ ఇచ్చి కూలితే, తిరగబడకపోతే, ఆగ్రహం వ్యక్తం చేయకపోతే ఏం చేస్తారు ప్రజలు? అందుకే ఇవాళ బుల్డోజర్లకి మీరే వదిలారు, మీరే బ్రేకులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రంగా ప్రభుత్వం చెంపలేసుకోవాల్సి వచ్చింది ఇవాళ ప్రజల ముందు. పూర్తిగా పల్సన అయిపోయారు, అబాస్పాలు అయిపోయారు.
ఈ బుల్డోజర్తోనే, హైడ్రాతోనే, మూసీతోనే. ఇది మొత్తానికైతే ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలట. చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈవీడీఎం రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకులు ఆక్రమించిన లోటస్ పాండ్లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలు తొలగించారు. 50 ఎకరాలపై ప్రభుత్వ భూమిని కాపాడారట. ఏది ఏమైనప్పుడు నిన్ను కాపాడింది ఏం కానీ కూల్చిందే బయటికి కనపడుతుంది. మొత్తానికి బదనాం మూట కట్టుకున్నారు. ఇది నిన్న మాట్లాడుతుండు డిప్యూటీ సీఎం భట్టి గారు. ఆయన కూడా చెప్పాల్సి వచ్చింది బయటకు వచ్చి, ఎందుకంటే ముఖ్యమంత్రితో కావట్లే. మాట్లాడితే అది బెడిసికొట్టే మాట్లాడుతాను రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడే మాటలు ప్రతిపక్ష నాయకులు మాట్లాడినట్టు మాట్లాడుతుండు, ముఖ్యమంత్రికి మాట్లాడలే. నేను ఆపను, ఎవడడ్డు వచ్చిన ఆపను, నా బుల్డోజర్ వస్తూనే ఉంటుంది, కూలుతూనే ఉంటుంది అంటాడు. కొద్దిగా ప్రజలు ఆగ్రహంగా ఉండరు, సంజాయించాలి, వాళ్ళని కూల్ చేయాలి. ఇక ఆ కార్యక్రమానికి ఇవన్నీ పంపించారు నిన్న. అంటే సమస్యను క్రియేట్ చేస్తున్న ముఖ్యమంత్రి దాన్ని పరిష్కరించడానికి మళ్ళీ బట్టి విక్రమార్కను శ్రీధర్ బాబు గారు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ సంజాయించి ప్రజలను కొంచెం శాంతింపజేసే కార్యక్రమానికి ఏళ్ళని ఆడుకుంటుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఇవన్నీ చేయాలి వాస్తవంగా, కానీ ఉప ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. ఆ ఆక్రమణలపైన ఫోకస్. మూసీ నది గర్భంలోనే నిర్మాణాలను తొలగిస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి. బఫర్ జోన్లో ఉన్న వారిని జోలికి వెళ్ళాం. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. గత 10 ఏళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జా అయినాయి. ఇప్పటికైనా చెరువులను కాపాడుకోకపోతే అవి కనిపించవు. మూసీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రాజెక్టుకు టెండర్లే పిలవలేదు. 1,50,000 కోట్ల లెక్క ఎలా వచ్చింది? బాధితులకు ఎలా న్యాయం చేయాలో సలహాలు ఇవ్వండి. రాజకీయాలు వద్దని హితవు. ఇది బాగుంది. ఇగో ఇట్లా చెప్పుకోవాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయి. నేను గుల్తా లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, సబితాంద్రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్లు వీళ్ళ సంబంధం లేని మాటలు చెబుతున్నాయి. ఇవాళ ప్రజల గగ్గోలు పెడతాడు వాళ్ళ గురించి చెప్పకుండా. వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి, అందుకే ఈ ముసుగు వేసుకున్నారు. ఈ ముసుగు వాళ్ళు వేసుకోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ఇది ముసుగు కాదు, ప్రజల కడుపులోంచి వస్తున్న బాధ, ఆవేదన. దాన్ని నువ్వు ముసుగు అనే వాళ్ళని మళ్ళీ అవమానిస్తే నువ్వు కూల్చుకోపోయి కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్లు ఉంటే దమ్ముని కూల్చోడు అని వచ్చి ధర్నా చేస్తారు. ఆడికి ఒక్కడు కూడా రాడు. సినీ నటు నాగార్జున చేస్తేనే వాళ్ళ ఫ్యాన్సే బయట రాలేవుడు. నువ్వు అది కోలకుండా వీళ్ళ కాడికి వచ్చి ముసుగు అంటటి. ఇగో ఇట్లా చెప్పాలా? మంచి మాట చెప్పిండు. గత 10 ఏళ్లలో ఏమైంది, ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, పాక్షికంగా ఎన్నైనాయి, పూర్తిగా ఎన్నైనాయి, మనం కాపాడుకోపోతే హైదరాబాదు మునిగిపోద్ది, ఇబ్బంది పడతాం, ప్రజలకు కష్టం అవుతుందని ఇట్లా కౌన్సిలింగ్ చేసుకునే కార్యక్రమం చేయాలి. కానీ అడ్డగోలుగా నేను ఆగను కూల్చుతా అంటే రెచ్చగొట్టే కార్యక్రమం అంటారు దాన్ని. ప్రజల మూడ్ను గమనించాలి, పరిస్థితిని గమనించాలి. ప్రాజెక్టుకి టెండర్లే పిలవలేదు. 1,50,000 కోట్లు లెక్క ఎలా వచ్చింది అని కూడా అడిగింది. వాస్తవం ఇది. పదే కేటీఆర్ 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు మూసీకి, ఎట్లా అయితే అంటాడు. ఎవడు చెప్పిండు 1,50,000 అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ప్రాజెక్టుకి అసలు దానికి డిపిఆర్ఏ లేదు, టెండర్లే పిలవలేదు. మరి టెండర్లు పిలవకుండా, డిపిఆర్ పిలవకుండా ఎట్ట కొలుతారని ప్రజల అనుమానం. ఏది లేనప్పుడు ఎందుకు కోలవటం? అంత అయ్యాకనే రండి, ఏం కొంపలు మునిగుతున్నాయి. ఇప్పుడు ఏమన్నా డిపిఆర్ వచ్చాక ఎక్కడెక్కడ కొలవాలి, ఏం కథ, టెండర్లు అయింది అన్నీ అయ్యాకనే వచ్చి కూల్చితే పాయ. ఇప్పుడే దమ్మును కూల్చి చెడు పేరు కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు. ఇది ఒక వార్త. వెలుగు పేపర్ చూద్దాం. చెరువులు పూడ్చి 1,000 కోట్ల దోపిడీ. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ భూ స్కామ్. 10 ఏళ్లలో ఓఆర్ఆర్ లోపల 171 చెరువులు కబ్జా అయినాయి. చెరువులు పూడ్చి 1,000 కోట్లు దోపిడీ చేసిందట. మరి ఆ చెరువులను పూడ్చి 1,000 కోట్లు దోపిడీ చేసినోడు మంచిగా ఎదురుతుండు, ప్రెస్ మీట్లు పెడతాడు, ఉద్యమాలు చేస్తాడు, ప్రజల మధ్యలోకి వచ్చి మీరు అనేవాళ్ళు. కానీ సామాన్య ప్రజలు, అభమో శుభమో తెలవని ప్రజలను మీరు ఇబ్బంది పెడతారు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని 19.58 ఎకరాల చెరువు 2023 వచ్చేసరికి పూర్తిగా కబ్జా అయింది. ఇది 2014లో చెరువు, ఈ బ్లూ మార్క్ ఉన్నది చెరువే. ఇది 2023కి వచ్చేసరికి ఇక్కడ చెరువు లేదు, బిల్డింగ్లు ఉన్నాయి. ఇది జరిగింది వాస్తవం, కబ్జాలు జరిగినాయి. ఈ 10 ఏళ్లలో జరిగినాయి, అంతకుముందు కూడా జరిగినాయి, 10 ఏళ్లలో ఎక్కువ జరిగినాయి. మరి మీరు దానిపైన దృష్టి పెట్టకుండా అసలు ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవడు, ఆడు బిల్డింగ్ ఎట్ట కట్టిండు, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవడు, అప్పుడున్న ఎమ్మెల్యే ఎవడు, సిఫార్సులు ఏమైనా ఉన్నాయా, అవి పట్టుకోకుండా ప్రజలు, సామాన్య ప్రజల దగ్గరకు వచ్చి కూల్చే కార్యక్రమం చేస్తారు.
171 చెరువులు కబ్జా అయినాయట 10 ఏళ్లలో. 171 చెరువులు. మళ్ళీ వాళ్ళే ఇవాళ వచ్చి ధర్నా చేస్తారు. కబ్జా చేసిన నాయకులు ఇవాళ గులాబీ కండవలు వేసుకొని ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ సోయి ఉండొద్దు. ఆ పరిస్థితిని క్రియేట్ చేశారు. కబ్జా చేసిన నాయకులే హత్య చేసినోడి సంతాపం చెప్పినట్టు వాళ్ళే వచ్చి వాళ్ళు ధర్నాలు చేసి ఆ ధర్నాలు చేస్తుంటే ప్రజలు నమ్మి తెలంగాణ భవన్కు పోయేటట్టు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒక సరైన పద్ధతిలో ఒక సరైన డైరెక్షన్లో పోయి ఉంటే వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చి ఉండేది కాదు. ప్రజలే చీపురు కట్టలు తీసుకొని ఎమ్మడబడేటోళ్ళు, మీరే కబ్జాలు చేసుకొని మళ్ళీ మీరే వస్తారా కొడకల్లారని ఎంటబడేటోళ్ళు. కానీ ఇవాళ ఏమైంది? రివర్స్ అయింది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాపాడేవాళ్ళు అయ్యారు, కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసేది, మా ఇళ్లను దోపిడీ చేసేది అయింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఆ పరిస్థితిని స్వయాన రేవంత్ రెడ్డి గారే చేతులెత్తారం చేసుకోండు. ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క 15 రోజులు విదేశీ పర్యటన పోయిండు. ఈ 10-15 రోజులు ఇక ప్రభుత్వానికి గాలికి వదిలేసిండు ముఖ్యమంత్రి గారు. అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడు ఇక ఆయన ఉంటే ఉప ముఖ్యమంత్రి ఉంటే కథ బ్యాలెన్స్ చేస్తుండేవాడు. కొద్దిగా నష్టాలు జరగకుండా నష్ట నివారణ చర్యలు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రజలను మౌళ్ళు చేసేవాడు. ఇక చేసేటోడు లేడు. అంత అడ్డగోలుగా ఇక మాట్లాడితే పెడుసుగా మాట్లాడటం, అది బెడిసి కొట్టింది. మొత్తానికి అయితే నేను వచ్చిండు కాస్త కూల్ చేసే కార్యక్రమం బట్టి విక్రమార్క గారు చేసిండు. బఫర్ జోన్లోని ఇళ్ల జోలికి పోవట్లేదు, మూసి బాధితులకు మరో చోట మెరుగైన ఇళ్ళు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి చెప్తుండు. ఇట్లా కొంచెం కౌన్సిలింగ్ చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఇళ్ళు కూల్చే దాంట్లో కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి దిశ చూద్దాం. 11,713 కోట్లు ఇవ్వండి, వర్షాలు వరదల కారణంగా 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం. 11,713 కోట్లు ఇవ్వండి అని వర్షాలు వరదల కారణంగా 4.5 లక్షల ఎకరాల పంట నష్టం కూడా జరిగిందని ఒక రిపోర్టుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇచ్చారు. రోడ్లు కలవాట్లకు రిపేర్లు పనులు చేయాలి. ఎస్డీఆర్ఎఫ్ మొదటి 2వ విడతల ద్వారా రాష్ట్రానికి 416 కోట్లు విడుదల. ప్రస్తుత నిధులను గత ఎస్డీఆర్ఎఫ్ పనుల ఫండ్స్తో ముడిపెట్టొద్దు. రాష్ట్ర పునర్విభజన సమస్యలు పరిష్కరించండి. చట్టంలోని పేర్కొన్న ఆస్తులు సంస్థలను క్లెయిమ్ చేసుకుంటున్న ఏపీ, వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడండి. అదనంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించండి. అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి అనేక విజ్ఞప్తులు చేసిండు. ప్రధానంగా 11,713 కోట్లు పంట నష్టపరిహారం, వర్షాలు వరదల కారణంగా 4.5 లక్షల ఎకరాలు పంటలు మునిగినాయని చెప్పింది. ఇది ఒక వార్త. అయితే టీడీపీ అధ్యక్షుడిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తీగలట. చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ, చేరుతున్నానంటూ క్లారిటీ ఇచ్చిన తీగల ఆయన వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు పైన చర్చలు, పార్టీలోని సీనియర్ నేతల్లో అసంతృప్తి. ఇది కథ. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డి, మాజీ హైదరాబాద్ మేయరు, జిహెచ్ఎంసీ మహేశ్వరం ఎమ్మెల్యే. ఆయన మొండవారికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆయన రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ చేసిండు, మేయర్ అయిండు. అక్కడి నుంచి 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిండు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిండు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిండు. ఇది ఆయన్ని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి ఆయనకు అధ్యక్షుడు చేస్తారట. మరి ఈ 10 ఏళ్ల నుంచి కొట్లాడి నాయకులు ఎడిపోవాలి, పార్టీ జెండాని నమ్ముకున్నోడు ఎడిపోవాలి. ఆయన పార్టీ జెండాని నమ్ముకొని 2014లో బీఫామ్ పైన గెలిచి మంచిగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యా. ఆయన వస్తే ఆయన చూసుకోండు. ఈడ తెలుగుదేశం పార్టీ అధికారం లేదు కాబట్టి ఈడ దుకాణం బంద్ అయింది కాబట్టి బీఆర్ఎస్లో పోయినా అని పోయా. మళ్ళీ ఆడంతా అనుభవించాక మళ్ళీ ఇలా తెలుగుదేశం పార్టీ అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తే ఈయనకు పదవి ఇస్తే నష్టాల్లో కష్టాల్లో ఆపదలో పార్టీ ఉన్నప్పుడు కూడా పార్టీని అడ్డం పెట్టుకొని పనిచేసే నాయకులు ఏం కావాలనేది కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ సంబంధించి పాత నాయకులు. నిన్న మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా ఆయనతో పాటు పోయారు. అంటే బంధుత్వం కూడా ఉంది మల్లారెడ్డికి, తీగల కృష్ణారెడ్డికి. అంటే వాళ్ళు ఏదో వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి అదే సందర్భంలో పోయారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుండట. ఆయన చెప్పిండు త్వరలో టీడీపీలో చేరుతానని. అంటే హామీ ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తా అని మొత్తానికి ఆయనకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్టుంది. ఇది ఒక వార్త. రేవంత్ డేట్ ప్లేస్ ఫిక్స్ చేయి,
రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధం, లేదంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ప్రధానికి సీఎం రాసిన లేఖలో అబద్ధాలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ మేలు కోసమే అవాస్తవాలు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్కు బహిరంగ లేఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసిండు. మహారాష్ట్రలో ఆయన మాట్లాడిండు, తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటే లేదు, మీరు మాట్లాడింది అబద్ధం, తప్పు, ఇగో మా లెక్కలు ఇవని. కానీ రాసిండ్లే కానీ అందులో అబద్ధాలు ఉన్నాయి, వాస్తవం కూడా అని చెప్పి ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేఎల్పీ లీడరు, నువ్వే డేటు టైము ప్లేస్ ఫిక్స్ చేయి, నేను వస్తా, చర్చ పెడదాం, లేదంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆడ మాట్లాడదాం, నువ్వు చేసిన కథ ఏంది, నువ్వు చేసిన మాఫీ ఏంది, కావాల్సింది ఏందని. 17,000 కోట్లు మాఫీ చేసిన అంటున్నావు, కానీ 31,000 కోట్లు మాఫీ కోసం ప్రతిపాదనలు ఉన్నాయి, మేము చేస్తున్నామని ఆగస్టు 15 రోజు బహిరంగ మీటింగ్లో చెప్తాయి. మరి ఆడ తప్పేగా, పూర్తి కాలేదుగా. 35 లక్షల మంది రైతులు ఉన్నారు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు, అంటే 22 లక్షల మందికే చేస్తుంది. ఇంకా ఉన్నారుగా చేయాల్సిన వాళ్ళు 13 లక్షల దాకా. అంటే చేయాల్సింది ఉందని ఒప్పుకోకుండా లేదు అంతా అయిపోయిందని రాస్తేవి, అది తప్పు, డేటు టైము ప్లేస్ ఫిక్స్ చేయి, నేను వస్తా, మాట్లాడదాం అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మూసీ నదిలోకి మురికిపోనీయం, 17,000 కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు అమృత్ 2 కింద సాయం చేయండి. 7,444 కిలోమీటర్ల మేర సివరేజీల నిర్మాణం, 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాను, మెట్రో 2వ దశ భారం సగం భరించాలి. కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. సివరేజ్ డిపిఆర్ను అందజేసిన ముఖ్యమంత్రి. వరద నష్టం పనులకు 5,438 కోట్లు ఇవ్వండి. ఆదిలాబాదు, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించండి. విభజన సమస్యలు పరిష్కరించండి. హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలిసిండు. హోంమంత్రి అమిత్ షాని, అదేవిధంగా మనోహర్ ఖట్టర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని వీళ్ళు కలిసినప్పుడు ఆయన కొన్ని ప్రతిపాదనలు చేసిండు. మూసీ నదిలోకి మురిగిపోనే 17,000 కోట్ల రూపాయలు సాయం చేయండి, సివరేజెస్ పెడతాం, అమృత్ 2 కింద సాయం చేయండి అని చెప్పి, అదేవిధంగా మెట్రో 2వ దశ భారాన్ని కూడా సగం భరించండి అని అడిగారు. మరి ఆ నుంచి ఏమొస్తుందో చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ధరలున్న రైతుకు దగా, వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే, మధ్యవర్తుల ఖర్చుల వాటా కింద ఏకంగా 67%, అన్నదాతకు దక్కుతుంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక. సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన. ఎవరు చేయాలి? ఇది ప్రభుత్వాలు చేయాలి. టమాటా ఇవాళ కేజీ 100 రూపాయలు ఉంది, కానీ ఆరుగాలం కష్టపడి చెమటోడిచి పండించిన రైతుకి 30 రూపాయలే పోతుంది, మిగతా 70 రూపాయల మధ్యలో బ్రోకర్లకు పోతుంది. ఇగో దీన్ని నివారించాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. ఒక సరైన మార్కెటింగ్ వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఇలా మన మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కూడా అసంబద్ధంగా ఉంది. ఎవడికి అమ్ముతుడు, ఎవడు బ్రోకరేజ్ చేస్తాడు, ఎవడు కమిషన్లు తీసుకుంటో తెలియని పరిస్థితి. అసలు పండించిన రైతుకు మేలు జరగట్లా, కొనుక్కునే కొనుగోలుదారుడికి మేలు జరగట్లా, మధ్యలో ఉన్న బ్రోకర్లు బాగుపడుతున్నారు. దాదాపు టమాటానే ఉదాహరణ తీసుకుంటే 100 రూపాయలు కేజీ ఉంటే 30 రూపాయలు రైతుకు పోతున్నాయి, 70 రూపాయల మధ్యలో దళారులకు పోతున్నాయి. ఈ దళారీ వ్యవస్థ వలన ఇవాళ వ్యవసాయ రంగం కుదేలైంది. వ్యవసాయాలు చేయాలంటే వ్యవసాయదారులు భయపడుతున్నారు. వాళ్ళకి నిజంగానే ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకి టమాటాలో 80 రూపాయలు వచ్చి ఉంటే, 20 రూపాయలు మధ్యవర్తులు తిని ఉంటే, టమాటా పండించడానికి కానీ రైతు పంట పండించడానికి ముందుకొస్తాడు. దిగాలు చూస్తాడు పాపం. ఆయన రైతు కళ్ళ ముందే పండించిన పంట నాకే 30 వచ్చా, మార్కెట్కి పోతే 100 రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. ఏంది ఈ పరిస్థితి, నేను చేసిన శ్రమ ఎట్టిపోతుందని ఒక రకంగా నిర్వేదంలోకి పోతారు రైతులు. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. అందరూ మళ్ళీ వ్యవసాయదారుల గురించే మాట్లాడతారు, అందరు రైతుల గురించే మాట్లాడతారు. మాది రైతు ప్రభుత్వం అంటారు, మేము రైతుల గురించే పుట్టినాం అంటారు. మరి ఎడిపోతుంది? అందరు రైతుల గురించే, అందరు వ్యవసాయం గురించే, అందరూ వ్యవసాయదారుల గురించే మాట్లాడుతున్నాక ఇవాళ వ్యవసాయదారుల పరిస్థితి అగమ్య గోచరమైంది. బీద ముఖం వేసుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళ ముందే 30 రూపాయలకు టమాటా అమ్మితే రిలయన్సో, డిమార్టోడో, ఇంకోడో తీసిపోయి రతన్ దీపోడో 100 రూపాయలకు అమ్ముతుంటే ఎడిపోతుంది వ్యవస్థ. ఏం జరుగుతుంది? కష్టపడి చెమట ఓడ్చి పండించిన పంటకి కష్టపడినోడికి ఫలితం దక్కట్లేదు, ఏసీ రూమ్లో కూర్చొని అమ్మినోడికి లాభాలు వస్తాయి అనేది ఆవేదన. దానిపైన ప్రభుత్వాలు నిజంగా అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ అదే చెప్తాయి. మేము పుట్టిందే రైతుల కోసం మా పార్టీ అంటారు.
మరి ఎడిపోయారు రైతులు? ఎక్కడున్నారు ఇవాళ రైతులు అంటే ఎవడు సమానం చెప్పడం? అన్ని ప్రభుత్వాలు అది మేము చేసేదే రైతు పాలన అంటారు, మాది రైతు ప్రభుత్వం అంటారు. మరి ఎడిపోయారు రైతులు? ఏమయ్యారు రైతులు? ఎక్కడ రైతులు కోటీశ్వరులు అయ్యారు అంటే సమాధానం ఉండదు. ఇంకా ముఖ్యమంత్రులు అయితే నేను క్యాప్సికమ్ పండించిన 3 కోట్లు వస్తాయి ఎకరానికి అంటాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంకా కొంతమంది నాయకులు చెప్తుంటారు. మరి అదేదో రైతులకు కూడా చెప్పాలిగా, నువ్వు క్యాప్సికమ్ ఏం పండించినావు, ఎవరికి అమ్మిను, బ్రోకర్లు ఎవరు అనేది ఉంటే, మీరంటే ముఖ్యమంత్రులు కాబట్టి ఎవడు బ్రోకర్ ఉండదు, డైరెక్ట్ నీకు డబ్బులు వస్తాయి. రైతులు కూడా ఏర్పాటు చేయాలి కదా, చేయరు. ఇది వార్త. త్రీ 317 జీవో బాధితులకు ఊరట. రాష్ట్రంలో 317 జీవో అమలుతో నష్టపోయిన కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరలో ఊరట కలగనుంది. భార్యాభర్తలు పరస్పర బదిలీ, మెడికల్ గ్రౌండ్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కొత్త కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉపసంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్న క్లాజులపై మంత్రులు రాజనరసింహ, శ్రీధర్బాబు 3 గంటల పైగా న్యాయ నిపుణులతో చర్చించారట. మొత్తానికైతే 317 జీవో బాధితులకి ఊరట. ఈ 317 అనేది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ ఉపాధ్యాయులకి మెడకి ఉరి లెక్క తయారైంది పాపం. ఆ ఉరి ఇట్లా వేసి పెట్టారు, అది గట్టి గుంజితే ఉరి పడేటట్టుంది. వాళ్ళు గట్టి గుంజొద్దు, అసలు ఉరిని మా మెడ నుంచి తీయండి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు పాపం. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఎక్కడో జిల్లాలో చదువుకుంటే, ఎక్కడో జిల్లాలో ఉంటే ఊరు ఒక అయితే, వాళ్ళ లోకల్ అక్కడైతే సర్టిఫికేట్ల ప్రకారం ఏడన తీసుకుపోయి 4 జిల్లాలు అవతలేసి ఉద్యోగం చేయను అంటే ఏం జీవో, ఎవడికి కావాలి ఆ జీవో? జీవోలు దేనికి, ఎట్లా ఉండాలి జీవో? దానికి సంబంధించిన బాధితులకి, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు పనికి వచ్చేటట్టు ఉండాలి. వాళ్ళని ఇబ్బంది పట్టే జీవోలు అనరాయి. అవి జీవోలు కావు, వాళ్ళ పాలిట శాపాలు. ఇది కేసీఆర్ నిర్వాకం తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసింది. నిన్న కూర్చొని 3 గంటలకు పైగా న్యాయ నిపుణులతో చర్చించారట. ఎక్కడ స్థానికులు ఏ జిల్లాలో ఉంటే వాళ్ళని అక్కడే వేయాలి, వేరే జిల్లాలో వేయద్దు, దానికి లీగల్గా ఇబ్బంది లేకుండా పరిశీలించి తొందరగా చెప్పండి అని అడిగారట. వాళ్ళు వాస్తవంగా తొందరగా పరిశీలించాలి. సంవత్సరం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి, మేము వచ్చిన 48 గంటల్లోనే 317 జీవో రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు. 48 గంటలు పోయింది, ఇలా మళ్ళీ 365 రోజులు కావచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఇనిషియేటివ్ తీసుకోండి. వాళ్ళు కూడా అనేక శాంతియుత పద్ధతుల్లో నిరసనలు చేస్తారు. ప్రభుత్వం నోటీసులో ఉంది, తొందరగా పరిష్కరించాలా అనేది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. వాళ్ళకి బాధితులకైతే ఊరట కలిగే అవకాశం ఉందన్నట్టు ఒక వార్త రాశారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.